హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హార్టాక్ కమిటీ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోస్లో షాడ్లర్ కమిషన్ గురించి, గోఖలే గురించి మనము స్వాతంత్ర పూర్వ కమిషన్స్లో కంటిన్యూ చేస్తున్నాం ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన బిట్స్ కూడా చేయడం జరుగుతుంది. వీడియో విని బిట్స్ చేశారంటే కంప్లీట్ అవగాహన వస్తుంది మీకు. కంపల్సరీ వినండి ఫ్రెండ్స్. నచ్చితే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హార్టాక్ కమిటీ గురించి తెలుసుకుందాం. ఎప్పుడు ఏర్పడింది హార్టాక్ కమిటీ? 1929లో ఏర్పడింది. హార్టాక్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? 1929లో ఏర్పడింది అనమాట. ఈ కమిటీ దేనికి ఉప కమిటీగా వచ్చిందంట? ఇది మనకి సైమన్ కమిషన్ వచ్చింది కదా 1927లో. ఆ సైమన్ కమిషన్ ఉప కమిటీగా వచ్చిందే ఈ హార్టాక్ కమిటీ. ఓకే, మనం వీడియోలోకి వెళ్దాం. విద్యారంగంలో సమస్యలపై ఏర్పడిన తొలి కమిషన్ ఏది? హార్టాక్ కమిటీ. విద్యారంగంలోని ఏర్పడిన సమస్యలపై తొలి కమిషన్. దీనిని సైమన్ కమిషన్ ఉపసంఘంగా పేర్కొంటారు. దీనిని ఎలా పేర్కొంటారు? సైమన్ కమిషన్ యొక్క ఉపసంఘంగా పేర్కొనడం జరుగుతుంది. ఇంకా గుర్తించిన విద్యా సమస్యలు. ఏ సమస్యలు గుర్తించింది? ఇప్పుడు విద్యారంగంలోని సమస్యల కోసం వచ్చింది కదా, సమస్యలు గుర్తించడానికి వచ్చింది కదా. అసలు ఏ సమస్యలు గుర్తించిందో ఇప్పుడు మనం చూద్దాం. ప్రాథమిక విద్యారంగానికి వృధా స్తబ్దత అనేవి గొడ్డలిపెట్టుగా మారాయి. ప్రాథమిక విద్యారంగానికి వృధా స్తబ్దత అనేది గొడ్డలిపెట్టుగా మారాయి అని ఈ కమిటీ చెప్పడం జరిగింది. అయితే 70% విద్యా ఆటంకానికి ఇవే కారణం. ప్రాథమిక విద్యారంగంలో 70% విద్య ఆటంకంగా ఏమున్నాయంట? వృధా స్తబ్దత అనేవి ఉండడం జరిగింది. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలల కొరత ఉంది. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఏముంది? గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల కొరత అనేది ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాలు మన భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి కదా, గ్రామీణ ప్రాంతాల్లోనే పాఠశాల కొరత కూడా ఎక్కువగా ఉంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. పేదరికం ఎక్కువగా ఉండడం వల్ల, నిరక్షరాస్యత ఎక్కువగా ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు, కులతత్వం, మతతత్వం ఎక్కువగా ఉండటం, శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత ఉండడం, చదువుకున్న నిరుద్యోగం పెరగడం, ఇవన్నీ మన విద్యా సమస్యకి కారణాలు, విద్యా ఆటంకానికి కారణాలు. విద్యారంగంలో ఉన్న సమస్యలు ఇవన్నమాట. ఏంటంటే ప్రాథమిక విద్యారంగానికి మొదటి కారణం వచ్చేసి వృధా స్తబ్దత అనేది 70% వీటిపైనే ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. ఇంకా ఏం చెప్పింది? భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు ఉన్నా కూడా ఆ గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల కొరత కూడా ఎక్కువగానే ఉంది. పేదరికం ఎక్కువగానే ఉంది, నిరక్షరాస్యత ఎక్కువగానే ఉంది, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కులతత్వం, మతతత్వం, ఈ అంటరానితనం ఇవన్నీ ఉండడం వల్ల, శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత ఉండడం వల్ల, చదువుకున్న నిరుద్యోగం పెరిగిపోవడం వల్ల విద్యా సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అని మనకి హార్టాక్ కమిటీ ద్వారా చెప్పడం జరిగిందనమాట. అయితే వీటికి తగిన సూచనలు ఏమిచ్చారు? గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు ఏర్పాటు చేసి ఉచిత విద్యను అందించాలి. ఇవి నిర్మూలించాలంటే ఏం సూచనలు చేసింది హార్టాక్ కమిటీ? గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు ఏర్పాటు చేసి ఉచిత విద్యను అందించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి మనకి భారతదేశంలో ఎక్కువగా ఉన్నత వర్గాల కన్నా ఈ వర్గాల వారే ఎక్కువ జనాభా ఉంది కాబట్టి వీరిపైనే ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పారిశ్రామిక వాడలు ఏర్పాటు, చదువుకున్న నిరుద్యోగం తగ్గించాలి. పారిశ్రామిక వాడల ఏర్పాటు, చదువుకున్న నిరుద్యోగం తగ్గించాలి. ఉన్నత స్థాయిలో పారిశ్రామిక వాణిజ్య కోర్సులు ప్రవేశపెట్టాలి. ఏ స్థాయిలో? ఉన్నత స్థాయిలో పారిశ్రామిక వాణిజ్య కోర్సులు ప్రవేశపెట్టాలి. నెక్స్ట్, ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలను ప్రమాణాలను మెరుగుపరిచి ఆధునిక బోధనా పద్ధతులు ప్రవేశపెట్టాలి. ఇంకా ఏం చేయాలంట? ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలని ప్రమాణాలని మెరుగుపరిచి ఆధునిక బోధనా పద్ధతులు ప్రవేశపెట్టాలి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకేం సూచనలు ఇచ్చింది? ఉపాధ్యాయులు సామాజిక ఆర్థిక హోదా పెరగడం కోసం ఉపాధ్యాయుల సామాజిక ఆర్థిక హోదా పెంచాలి.
ఉపాధ్యాయుల యొక్క సామాజిక ఆర్థిక హోదా కూడా పెంచితే మనకు ఉపాధ్యాయ వృత్తిపైన ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా, దాని ద్వారా మనము ఉపాధ్యాయులుగా ముందుకు రాగలుగుతామని కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. స్త్రీ విద్య మెరుగుపరచడం ఆ దేశం సంపూర్ణ అక్షరాస్యత సాధించలేదు. స్త్రీ విద్య మెరుగుపరచకుండా ఆ దేశం సంపూర్ణ అక్షరాస్యత అనేది సాధించలేదు. అందుకే స్త్రీ విద్య పైన దృష్టి పెట్టాలి అని చెప్పడం కూడా జరిగింది. ఈ విధమైన సూచనలు ఇచ్చింది. ఇంకా కేబ్ పునఃప్రారంభించాలి. సెంట్రల్ అడ్వైజరీ బోర్డు ఇంకేం చేయాలంటాం, కేబ్ని పునఃప్రారంభించాలి. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని పునఃప్రారంభించాలి. మనకు 1921లో ఏర్పడుతుంది కేబ్ అనేది. కేబ్ ఏర్పడుద్ది కదా, ఏర్పాటు జరుగుతుంది. ఏంటి కేబ్ అయితే మనకు 1929లో ఆర్థిక మాంద్యం ద్వారా మనకి రద్దు చేయబడుతుంది. ఇది తొలగించడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడు పునఃప్రారంభిస్తారు, 1935లో మన భారత ప్రభుత్వ చట్టం ద్వారా దీన్ని కేబ్ని పునఃప్రారంభించడం జరుగుతుంది. కేబ్ని పునఃప్రారంభిస్తారు. పునఃప్రారంభం జరుగుతుందన్నమాట. అయితే వీళ్ళు సూచనలు ఇచ్చారు హార్టా కమిటీ కేబ్ని కూడా పునఃప్రారంభించాలి అనేసి. నివేదిక అనంతరం, ఈ హార్టా కమిటీ యొక్క నివేదిక అనంతరం జరిగిన పరిణామాలు ఏంటో ఇప్పుడు మనము చూద్దాం. 1929లో ఆర్థిక మాంద్యం ఫలితంగా మూతపడిన కేబ్ 1935లో పునరుద్ధరించారు. ఎప్పుడు పునరుద్ధరించారు? 1935లో పునరుద్ధరించారు. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది కేబ్ మళ్ళీ పునఃప్రారంభం ఎప్పుడు జరిగింది అని అంటే భారత ప్రభుత్వ చట్టం ద్వారా బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయబడింది 1935లో. నెక్స్ట్ 1934 నుంచి 47 మధ్య కాలాన్ని భారత విద్యా చరిత్రలో ఏ డికేడ్ ఆఫ్ ప్రావిన్షియల్ అటానమీ, ఒక దశాబ్ద ప్రాంతీయ వ్యతిరేకత అంటారు. 1937లో వార్ధాలో గాంధీజీ జాకీర్ హుస్సేన్తో కలిసి ప్రాతిపాదిక విద్య ప్రవేశపెట్టారు. ఏ విద్యను ప్రవేశపెట్టారు? ప్రాతిపాదిక విద్యని. ఇది రాను తర్వాత 1945లో దీన్ని జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో అధ్యక్షతన నయీ తాలీంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, బ్రిటిష్ ప్రభుత్వ విద్యా విధానం పట్ల భారతీయులు నిరసనను గమనించి, అంటే బ్రిటిష్ ప్రభుత్వ విద్యా విధానం పట్ల భారతీయుల నిరసనను గమనించి మరలా 1937లో మరొక కమిటీని నియమించింది. ఇప్పుడు ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఉంది కదా, ఈ బ్రిటిష్ ప్రభుత్వ విద్యా విధానం పట్ల భారతీయులు చాలా నిరసన ఏర్పడింది అనమాట. నిరసనను గమనించి, అంటే భారతీయులకు విద్య ఇవ్వాలా వద్దా, నాణ్యమైన విద్య ఇవ్వాలా వద్దా అనే సందేహంతోనే ఏదో ఇవ్వాలి అన్నట్టుగా ఇస్తున్నారు. అలాంటి నిరసనను గమనించిన మన భారతీయులు మరలా 1937లో మరొక కమిటీని నియమించింది. ఆ కమిటీకి అబాట్ వుడ్ నాయకత్వం వహించారు. ఆ కమిటీకి ఎవరు నాయకత్వం వహించారు? అబాట్ వుడ్ నాయకత్వం వహించారు. ఇప్పుడు మనం అబాట్ వుడ్ కమిటీ గురించి చూద్దాం. అబాట్ వుడ్ నివేదిక ఎప్పుడు వచ్చింది? 1937లో ఇవ్వడం జరిగింది. అబాట్ వుడ్ గారు నివేదిక ఎప్పుడు ఇచ్చారు? 1937లో. ఈయన ఏమని సిఫారసులు చేశాడు? ఈయన సిఫారసులు కొన్నే ఉన్నా కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సిఫారసులు: బాలికా విద్యపై నిర్లక్ష్యం ఉంది, దీనిపై శ్రద్ధ చూపాలి. బాలికా విద్యపై నిర్లక్ష్యం ఉంది, దీనిపై శ్రద్ధ చూపాలి. ఉపాధ్యాయులకి 2 సంవత్సరాల వృత్తి శిక్షణ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఉపాధ్యాయులకి 2 సంవత్సరాల వృత్తి శిక్షణ ఇవ్వాలి. నిజ జీవితానికి పనికి వచ్చే విధంగా విద్యా సాంకేతిక శాస్త్రం ఉండాలి. ఏ విధంగా ఉండాలంట? విద్యా సాంకేతిక శాస్త్రం అనేది నిజ జీవితానికి పనికి వచ్చే విధంగా విద్యా సాంకేతిక శాస్త్రం ఉండాలి. మహిళా ఉపాధ్యాయులను నియమించాలి. ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పలేదు ఫ్రెండ్స్ మహిళా ఉపాధ్యాయులని నియమించాలి అనేసి. ఈ అబాట్ వుడ్ నివేదికలో తెలియచేయడం జరిగింది. మహిళా ఉపాధ్యాయులని నియమించాలి. శిశు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. శిశు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి అని కూడా చెప్పారు. కృత్యాల ద్వారా బోధించాలి. ఇప్పటి వరకు ఏ విద్యా కమిషన్, ఏ విద్యా కమిటీ, ఏ నివేదిక కూడా చెప్పలేదు
కృత్యాల ద్వారా బోధన జరగాలి అని. మనకి అబార్ట్ వుడ్ నివేదిక 1937లో చెప్పడం జరిగింది, కృత్యాల ద్వారా బోధించాలి అని. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితోని మనము హాటా కమిటీ గురించి తెలుసుకున్నాము, అబార్ట్ వుడ్ కమిటీ గురించి తెలుసుకున్నాము. అబార్ట్ వుడ్ నివేదిక గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం అనమాట. మనము నెక్స్ట్ వీడియోలో ఇంకా బేసిక్ విద్యా విధానం, సార్జన్ నివేదిక ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి అయిపోయాయంటే మనకు స్వాతంత్ర పూర్వ కమిషన్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. దీనికి సంబంధించిన బిట్స్ ఆల్రెడీ పెట్టేశాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా తీసుకురావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.